హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే డే 2 ఆఫ్ మై వెయిట్ లాస్ జర్నీ అనమాట. సో నిన్నటి వీడియోలో చూసారు కదా, నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని, 60 days ఛాలెంజ్. సో ఇవాళ ఏంటంటే డే 2 అనమాట. సో సక్సెస్ఫుల్ గా మార్నింగ్ లేవడం అయితే కరెక్ట్ గా టైంకి లేచాను, వాకింగ్ చేశాను అండ్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ తాగాను. అదంతా ఒకసారి చూసేయండి. గుడ్ మార్నింగ్. టైం 6:30 అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట, ఇంకా లేచేసాను. సో టైం 6:30, ఇంకా డిస్టెన్స్ 18 meters అట, స్టెప్స్ 24. ఇంకా డే స్టార్ట్ అవుతుంది. డే 2 చూద్దాం. సో డే 2 స్లైట్ చేంజ్ అనమాట. ఫస్ట్ అయితే ఆ చియా సీడ్స్ డ్రింక్ తాగట్లేదు. స్టార్టింగ్ డే విత్ వాటర్, ఇందులో ఒక 1/2 liter వాటర్ తాగేసి ఇంకా వాకింగ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇప్పుడు చూస్తే 6:30 అవుతుంది టైము. సో నేను రెడీ అయ్యే లోపలే 6:40 అయింది. నేనైతే రెడీగా ఉన్నాను, ఇంకా మా వారి కోసం వెయిటింగ్. మా ఆయన ఎన్ని గంటలకు వస్తాడో చూద్దాం. సో 6:40 అవుతుంది టైము. బట్ ఎండ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఫైనల్లీ వస్తున్నాడు నా స్వామి. 7 అయింది టైం. ఈయన కిందకి దిగేటప్పటికి 6:30 నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. సో ఇంక ఈయన షూస్ వేసుకొని కదిలేటప్పటికి ఎంత అయిందో. ఫాస్ట్గా రా. ఇక ఫైనల్లీ ఇద్దరం రెడీ అయిపోయాము. వెనకాల చూస్తున్నారు కదా ఎండ ఎలా ఉందో. చలిగా ఏం లేదు, కొంచెం చలిగా ఉంది. బట్ ఈ ఎండకి నడుస్తుంటే మాత్రం చలి లేదనమాట. చూద్దాం ఈరోజన్నా 5 kilometers నడుస్తామో లేదు. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. 1 hour నడిచాము ఇంచుమించు. బట్ 5 kilometers అయితే అవ్వలేదు, 4.25 kilometers అయింది. సో టైం ఇంచుమించు 8 అయిపోతుంది. చియా సీడ్స్ డ్రింక్ చేసుకొని తాగేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. సో టైం 8:15 అవుతుంది అనమాట. ఇంకా చియా సీడ్స్ డ్రింక్ రెడీగా ఉంది. ఇంకా డ్రింక్ తాగేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయ్యాక మిమ్మల్ని కలుస్తా. సో చూసారు కదా మార్నింగ్ నుంచి నేనేం చేశాను అనేది. ఇప్పుడు ఏంటంటే టైం 1 అవుతుంది. సో ఫాస్టింగ్ బ్రేక్ చేయాలన్నమాట. ఈటింగ్ టైము యాజ్ యూజువల్. సో ఇంట్లో ఉన్నదే తింటానని చెప్పాను కదా. సో ఈరోజు ఇంట్లో ఏమేమి ఉన్నాయంటే వేడి వేడి అన్నము, సో వేడి వేడి పప్పు అండ్ యాజ్ యూజువల్ సలాడ్ నేను ఆల్రెడీ కప్లో తీసేసుకున్నాను. అండ్ చికెన్ పకోడా. మామూలుగా అయితే ఆయిల్ ఫుడ్స్ తినకూడదు డైట్ చేస్తున్నప్పుడు, బట్ ఇంకా ఆ క్రేవింగ్స్ అయితే కంట్రోల్ చేసుకోలేము. ఫుడ్ ఆపకుండా వెయిట్ లాస్ చేయొచ్చా అనేదే ఈ ఛాలెంజ్ అనమాట. లిమిట్స్ లో తింటూ. సో చూద్దాం ఈ 60 days తర్వాత నేను యాజ్ యూజువల్ గా ఇంట్లో ఏముంటే అది తినేస్తాను, బట్ స్వీట్స్ తినను. నో షుగర్ డైట్ అనమాట ఇది. సో ఇదైతే నేను యాజ్ యూజువల్ అయితే ఈ కప్పు నిండుకు తినేస్తాను నేను. సో 1/2 cup తీసుకున్నాను అండ్ 1/2 cup వెజ్జీస్ తీసుకున్నాను. యాజ్ యూజువల్ కుకుంబర్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ 1 cup రైస్ తీసుకుంటా. 1 cup ఆఫ్ రైస్ దీంట్లో పెట్టేస్తాను. కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను. సో డే 2 నా లంచ్ అనమాట. ఫాస్టింగ్ బ్రేక్ చేసే లంచ్ ఇది. ఒకసారి మీరు కూడా చూసేయండి. సో 1 cup రైస్, 1 cup వెజ్జీస్, 1/2 cup చికెన్ పకోడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది అవాయిడ్ చేయొచ్చు, బట్ నేను అవాయిడ్ చేయలేను. సో ఇదేంటంటే యోగర్ట్ 1/2 cup. సో ఈ లంచ్ తో ఫాస్టింగ్ బ్రేక్ చేసి ఇంకేమి తినను అనమాట. నిన్న అయితే 7:30 అయిపోయింది తినేటప్పటికి, కొంచెం లేట్ అయింది. ఈ రోజు 7 కన్నా తినడానికి ట్రై చేస్తా. సో టైం 5:30 అవుతోంది. బయట వర్షం పడుతుంది ఈరోజు. కాఫీ ఆపుకోలేను. సో 5 o'clockకి కాఫీ, వేడి వేడి కాఫీ, పొగలు వస్తున్నాయి. సో ఫైనలీ టైం 7 అవుతుంది. చూస్తున్నారు కదా 7 అవుతుంది టైము. 7:10 అయిపోయింది. 10 minutes లేట్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. సో ఇంకా డిన్నర్ టైం అనమాట. ఈ రోజు కూడా చపాతీలే. మాక్సిమం నైట్ టైం చపాతీనే తిందామని డిసైడ్ అయ్యాను. సో ఈ రోజు ఏంటంటే ఉట్టి చపాతీ కాకుండా ఇంకా చికెన్ పకోడానే ఉంది మధ్యాహ్నంది. సో ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఫ్రై చేసింది మా అమ్మ. సో ఈ చికెన్తో ఒక ర్యాప్ లాగా చేసేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఒక చపాతీ తీసుకున్నాను ఫస్ట్.
తీసుకుని ఇది జస్ట్ ఒక సాస్ లాంటిది అనమాట, శాండ్విచ్ స్ప్రెడ్ లాంటిది. అది కొంచెం వేసేసుకొని, కొంచెం తక్కువే వేసుకుంటే బెటరు, ఎందుకంటే ఎక్కువ చీజ్ ఉంటుంది అనుకుంటా దీంట్లో. సో కొంచెం చికెను, సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది జస్ట్ మన ఇంట్లో చేసుకునే చికెన్ పకోడా అంతే. దీనికోసం సెపరేట్గా ఏం చికెన్ చేయలేదు నేను ముందే చెప్పా కదా, యాక్చువల్లీ ఇంట్లో చేసేవి ఇంట్లో ఉండే వాటితోనే అనమాట నా వెయిట్ లాస్ జర్నీ మొత్తము. సో కొన్ని ఆనియన్స్ అండ్ ఇది లెట్యూస్, కొద్దిగా లెట్యూస్ పెట్టుకొని జస్ట్ రోల్ చేసేస్తున్నాను. సో ఇంతే, నా చికెన్ ర్యాప్ రెడీ అయిపోయింది. ఇంక ఇది తినేస్తాను. ఒక ర్యాపే తిందాం అనుకుంటున్నా. ఇంకా వెజ్జీస్ ఒక బౌల్ తింటాను. కుకుంబర్స్, క్యారెట్స్ ఉన్నాయి. సో మరీ ఆకలి అయితే ఇంకొక హాఫ్ చపాతీ తింటాను. కర్డ్ ఉంది ఈరోజు, 1 బౌల్ ఆఫ్ కర్డ్. సో చపాతీ, చికెన్ రోల్ అండ్ ఒక బౌల్ కర్డ్ అండ్ కొన్ని వెజ్జీస్, కుకుంబర్స్ అండ్ క్యారెట్స్. సో ఇదే అనమాట నా డిన్నర్ ఈరోజు, డే 2 డిన్నర్ ఇది. సో చూడండి, ఒక చపాతీ రోల్, 1 బౌల్ ఆఫ్ కర్డ్ అండ్ ఫ్యూ వెజ్జెస్. సో ఇది తినేసి ఈ డిన్నర్ అనమాట, ఇది ఈ రోజుకి డే 2 డిన్నర్. సో ఇంకా ఈ డిన్నర్ ఎర్లీగా అంటే లైక్ 7 o'clockకి తినేస్తున్నాను. ఇంకా రేపు మార్నింగ్ కదా, ఆఫ్టర్నూన్. సో రేపు ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఇంకా మీల్స్ లేవు, జస్ట్ మార్నింగ్ చియా సీడ్స్ డ్రింక్, అది కూడా మళ్ళీ షేర్ చేసుకుంటాను నేను డే 3లో. సో ఇంక ఈ డిన్నర్ అయిపోయాక ఇంకా పడుకోవడమే. సో ఇవాళ వీడియో అయితే ఇది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.